హాయ్ అమ్మలు, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్నాక్స్ అండ్ స్మైల్స్. ఇవాళ మనం టేస్టీగా హెల్దీగా సింపుల్గా పావ్ బాజీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అయితే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్, టమాటా, క్యాప్సికమ్, క్యారెట్, బఠానీ, ఆలు, ఇంకా బీన్స్ కూడా వేసుకోవచ్చు. బీన్స్ ఇక్కడ నాకు అవైలబుల్గా లేవు కాబట్టి అవి వేయలేదు. ఇవి క్వాంటిటీ మీకు ఇష్టమైన వెజ్జెస్ ఎక్కువ వేసుకోవచ్చు, ఇష్టం లేని తక్కువ వేసుకోవచ్చు. వీటన్నిటిని ఒక కుక్కర్లో వేసుకొని మునగాన నీళ్లు పోసేసి కుక్కర్ మూత పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచి కట్టేసుకోవాలి, ఆఫ్ చేసుకోవచ్చు. బఠానీ ఓవర్ నైట్ కుక్ చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట, మెత్తగా అవుతాయి కొంచెం. వీటితో పాటు 2-3 చిల్లీస్, మీ కారానికి మీ టేస్ట్కి తగ్గట్టు 2 or 3 చిల్లీస్ వేసుకోవచ్చు. కుక్కర్ మూత ఓపెన్ చేసుకున్నాక బాగా చల్లారి పెట్టేసుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకొని చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసి స్మూత్ పేస్ట్ లాగా అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఆ కూరల్లో మునగాన పోసాం కదండి వాటర్, అవి వేస్ట్ చేసుకోకుండా దీంట్లో జార్లో వేసేటప్పుడు కొంచెం కొంచెం పోసుకొని మిక్సీ వేసుకోవచ్చు. తర్వాత ఒక బాండి పెట్టుకొని మందమైన ప్యాన్ కానీ పెట్టుకొని కొంచెం బటర్, జీరా, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, ఇంకా కుదిరితే టమాటా ముక్కలు కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి సన్నగా తరిగింది. పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత ఇప్పుడు మనం కూరలు పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసేసుకోవచ్చు. ఆ కూరల పేస్ట్ అంతా వేసుకున్నాక కొంచెం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, ఇంకా కారం, ఇంకా పావ్ భాజీ మసాలా, ఈ 3 వేసేసుకొని బాగా కలిపెట్టుకొని ఒక మూత పెట్టి ఒక 10 minutes బాయిల్ చేసుకోవాలండి, ఉడికించుకోవాలి. నేను యాక్చువల్గా 10 members చేస్తున్నానండి, సో పావ్ భాజీ మసాలా కొంచెం ఎక్కువ వేసాను. మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి తీసుకోవచ్చు. మీరు 4 members చేస్తున్నారనుకోండి 1-1.5 spoon సరిపోతుంది పావ్ భాజీ మసాలా. 10 minutes ఉడికించుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని కొంచెం బటర్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంకా 1 spoon హనీ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. ఈ మసాలాలన్నీ వేసాం కదండి, ఇది బ్యాలెన్స్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది 1 spoon హనీ కూడా వేస్తే. ఈ హనీ స్టవ్ ఆఫ్ చేశాక వేసుకుంటే మంచిది అనమాట. ఇప్పుడు కర్రీని మనం పక్కన పెట్టేసుకొని పావ్ భాజీని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక చాకుతో మధ్యలో అలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. దాన్ని కొంచెం బటర్ పెట్టుకున్న పక్కన బటర్ మెల్ట్ చేసుకొని ఉంచుకొని పెనం మీద అలా కొంచెం ప్రెస్ చేసి ఈ పావ్స్ని దాని మీద పెట్టి లైట్గా ఒక 1 minute చాలండి అటు ఇటు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఖాళీగానే ఈ పావ్స్ మనకి అన్ని రెడీమేడ్ మార్ట్స్లో దొరుకుతాయి, సూపర్ మార్ట్ అట్లాంటి చోట్ల దొరుకుతాయి, ఈజీగానే దొరుకుతాయి మనకి. ఒకవేళ బటర్ అవైలబుల్గా లేకపోతే నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, మనం బాగుంటుంది. పావ్స్కి అటు ఇటు 2 వైపులా కొంచెం బటర్ యాడ్ చేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. మరి ఎక్కువసేపు కాలిస్తే గట్టిగా అయిపోతాయండి, సో 1 minute చాలు. ఈ పావ్ భాజీలోకి సైడ్ మనకి కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అచ్చం బయట మనం తింటాం కదండి, సేమ్ అదే టేస్ట్లో చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుంది. చాలా సింపుల్ అండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.